చేత కాకపోతే దిగిపో, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా అంటూ హరీష్ రావు సవాల్ చేశారు రేవంత్ రెడ్డికి. ఇక్కడ కామెడీ ఏంటంటే అసెంబ్లీకి వచ్చారు వాళ్ళు, అసెంబ్లీలో అక్కడ హడావుడి చేసేందుకు, నిరసన చేసేందుకు ప్రయత్నించారు. వాళ్ళని లోపలికి ఎక్కడ మీడియా పాయింట్కి కూడా రాకుండా అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, కానీ వాళ్ళు అక్కడ రోడ్డు మీదే మోహరించి కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళంతా కూడా, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే మోహరించి హడావుడి చేసే ప్రయత్నం జరిగింది. సో అక్కడి నుంచే హరీష్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి నీకు పరిపాలన చేత కాకపోతే దిగిపో, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి అని. ఇది నిజంగా ఇది సెటైర్గా చూడాలా, కామెడీగా చూడాలో కూడా అర్థం కాని ఒక స్టేట్మెంట్ అనుకోవాలి హరీష్ రావు వైపు నుంచి. గత 5 ఏళ్ల పాటు ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు తన మేనల్లుడికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు. 5 ఏళ్ల పాటు హరీష్ రావే ఆ మంత్రి పదవిని కూడా లీడ్ చేసే ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ కూడా ఈ రోజున హరీష్ రావు ఆ 5 ఏళ్ల పాటు ఆ స్థాయిలో కాళేశ్వరం కానీ, అదేవిధంగా భగీరథ కానీ ఇలాంటి వాటి మీద చాలా ఫోకస్ పెడుతూ ఆయన కూడా తన మామ కంటే ఎక్కువగానే ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. ఆ ఇష్యూని సెంటిమెంట్గా ప్రతి ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్గా కాళేశ్వరం అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే హరీష్ రావు రేవంత్ రెడ్డిని అదే స్థాయిలో సవాల్ చేస్తున్నారంటే మీడియాలో హైలైట్ అవ్వడానికి, తామేదో పోరాటం చేస్తామని ఎక్స్పోజ్ కావడానికే ఈ మాటలు మాట్లాడినట్టుంది. కనీసం ఒక హనీమూన్ పీరియడ్ అంటాం, ఒక 6 months అన్న గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలి, ఏం చేస్తుంది అని ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది, పర్సూ చేస్తూ ఉంటుంది. ఒక 6 నెలలు టైం ఇద్దామనేది ఎక్కడైనా ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతి. కానీ Day 1 నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు మాట్లాడిన దగ్గర నుంచి ఈరోజు హరీష్ రావు రేవంత్ రెడ్డిని దిగిపో, నేను సీఎం అవుతాను. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకుంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ అదేవిధంగా ఆ స్థాయిలో ఈ రోజున హరీష్ రావు లాంటి వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు అంత ఈజీగా. సో రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తమ వైఫల్యాలను ఎక్స్పోజ్ చేస్తున్న తీరుతో అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ బెంబేలెత్తిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకే ఎప్పుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద కూడా ఇంతే వ్యవహరించారు వాళ్ళు గతంలో. కనీసం వీళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలో కనీసం కిందైనా కూర్చొని ధర్నాలైనా చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తారట. ఫస్ట్ 5 years కూడా హరీష్ రావు మనం చెప్పుకున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు కేసీఆర్ తన మేనల్లుడిని తన కొడుకు కోసం పక్కన పెట్టినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో మరోసారి హుజూరాబాద్ లాంటి కానీ అంతకుముందు దుబ్బాక లాంటి కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ హరీష్ రావుని ఆయన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా మరి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నా బట్ కీలక పదవుల్లోనే ఉంటూ వచ్చారు. మరి ఆ 5 ఏళ్ళు కూడా పునరుద్ధరించలేదు. మేడిగడ్డ బరాజ్ని ఇంతవరకు కనీసం పర్సూ చేసే ప్రయత్నం చేయలేదు, ఒకసారి కూడా సందర్శించే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు దిగిపోయిన తర్వాత కాళేశ్వరాన్ని నేనే పునరుద్ధరిస్తానంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అన్నట్టుగా కూడా. అది ఇస్తే వచ్చేది కాదు, లాగి తీసుకునేది కాదు, అది ప్రజాస్వామ్యబద్ధంగా రావాలనేది అది హడావుడి, కేవలం ఇక్కడ హడావుడి మాత్రమే. హరీష్ రావు అండ్ కేటీఆర్ని మనం చూస్తూ ఉన్నట్లయితే కూడా తెలంగాణ పౌర సమాజం ముందు ఇలాంటి హడావుడి ఎక్కువ రోజులు మనుగడ ఉండదనుకోవాలి. సో రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏది ఉంచుకోవట్లేదు ఆయన. ఎప్పటికప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్కి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఆధారాలతో సహా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఈ హడావుడి చర్చకైతే రావట్లేదు, వాళ్ళు కోరుకున్న ప్రమోషన్ అయితే రావట్లేదు అనుకోవాలి అటు మీడియాలో కూడా.